వచ్చేసి 2 వచ్చింది కదా. ఇక్కడ 12 ఎందుకు వచ్చిందంటే మనం ఫస్ట్ సమ్‌ని ప్రింట్ చేస్తున్నాం కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకు వచ్చేసి వీడియో వచ్చేసి ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే ఒక నంబర్ ఇచ్చారు 1 2 3 4 5 6. దాంట్లో మనం ఓన్లీ ఈవెన్ నంబర్ తీసుకోవాలి, దాన్ని సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 12 వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఈవెన్ నంబర్ తీసుకొని మళ్ళీ మనకి ఈవెన్ నంబర్ తీసుకొని ప్రింట్ చేయాలి. సో ఆన్సర్ 2 వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఒక నంబర్ తీసుకుంటున్నా, వేరియబుల్ 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమ్ అనేది ఒకటి తీసుకుంటున్నా, దానికి 0 అని పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్ రాస్తున్నా, వైల్ నంబర్ నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటా, ఇంట్ రిమైండర్ తీసుకుంటా, ఈక్వల్ టు నమ్ మాడ్యులస్ 10. సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ వస్తుంది. ఓకే, మనకి ఎప్పుడైతే లాస్ట్ డిజిట్ ఈవెన్ అవుతుందో, ఇఫ్ రిమైండర్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0, ఎప్పుడైతే లాస్ట్ డిజిట్ ఈవెన్ అవుతుందో అది మనం సమ్కి ప్లస్ చేసుకుందాం. సమ్ ప్లస్ ఈక్వల్ టు రిమైండర్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, మళ్ళీ మనం నంబర్ ఈక్వల్ టు నంబర్ బై 10. ఇప్పుడు నంబర్ 1 2 3 4 5 6 ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి 1 2 3 4 5 అవుతుంది. సో ఇక్కడ మనం ఒక్కసారి దీని అవుట్పుట్ ఏందో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు అవుట్పుట్ ఏంది, సమ్ని ప్రింట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఓకే, మనకి ఇక్కడ వచ్చింది కదా 12 అని వచ్చింది. ఓకే, మనకి ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం కావాలి, ఇది ఈక్వల్ టు 1 + 2 ఈక్వల్ టు, దీన్ని 1 + 2 చేయాలి కదా. ఇక్కడ ఏం తీసుకుంటున్నా, మళ్ళీ వైల్ కండిషన్ తీసుకుంటా. ఓకే, వైల్ ఇక్కడ సమ్ వచ్చింది కదా. ఓకే, ఇంతకు మనం సమ్ని ప్రింట్ చేసినాం కదా. సో సమ్ని తీసుకుంటున్నా, వైల్ సమ్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ సమ్ 0 కాకపోతే నేనేం చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ తీసుకుంటా రిమైండర్, ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు సమ్ మాడ్యులస్ 10. అంటే ఇక్కడ ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్, ఇక్కడ లాస్ట్ డిజిట్ వస్తుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ వస్తుంది. నెక్స్ట్ ఏదైనా వాల్యూస్కి మనం అసైన్ చేసుకోవాలి కదా. ఇక్కడ రాసుకుంటా ఫస్ట్ నేను వేరియబుల్ ఇంట్ ఈవెన్ డిజిట్ అని తీసుకుంటా, ఎందుకంటే లాస్ట్ సింగిల్ డిజిట్ వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి ఈవెన్ డిజిట్ ప్లస్ ఈక్వల్ టు రిమైండర్. ఓకే, నెక్స్ట్ అది ఎప్పుడు, అది ఇఫ్ కండిషన్లో రాసుకోవాలి. ఇఫ్ కండిషన్లో ఏం రాసుకో, ఇఫ్ రిమైండర్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడైతే ఈవెన్ డిజిట్స్కి ఇది రిమైండర్ యాడ్ కావాలి. సో నేను వైల్ లూప్లో మళ్ళీ ఏం తీసుకుంటున్నా, సమ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై 10. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్కు వైల్ లూప్ బయట ప్రింట్ చేసుకుంటున్నా. ఏం ప్రింట్ చేసుకుంటా, వైల్ లూప్ బయట ఈవెన్ డిజిట్ అని ప్రింట్ చేసుకుంటా. ఇక్కడ ఉంది కదా ఈవెన్ డిజిట్ అని. ఓకే, ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నా, ఒకసారి రన్ చేస్తున్నా వీడియో. ఓకే, ఇక్కడ మనకేదో ఎర్రర్ వచ్చింది లైన్ నెంబర్ 18లో. ఓకే, మనము లోకల్ వేరియబుల్ డిజిట్ మైట్ నాట్ ఇన్స్టాలైజ్డ్ అని వచ్చింది కదా. ఇక్కడ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నా. సో చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్పుట్ లాస్ట్కి వచ్చేసి 2 వచ్చింది కదా. ఇక్కడ 12 ఎందుకు వచ్చిందంటే మనం ఫస్ట్ సమ్ని ప్రింట్ చేస్తున్నాం కదా. ఓకే, సమ్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 12 వచ్చింది. నెక్స్ట్ ఈవెన్ డిజిట్ మళ్ళీ దాన్ని వైల్ లూప్ ప్లేస్ మళ్ళీ చేసాం కదా. సో మనకు 2 వచ్చింది. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామ్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, దాన్ని యాక్సెస్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.